రీసెంట్‌గా వచ్చిన మూవీ 'రాజాసాబ్' గురించి చాలామంది చాలా ఫేక్ రివ్యూ చేస్తున్నారు. బేసిక్‌గా బాలీవుడ్ నుంచి అసలు వాళ్ళు తట్టుకోలేకపోతారు. అసలు ఒక్క ప్రభాస్ ఎంతమందిని ఎట్లా అల్లాడిస్తున్నాడని దానికి ఫేక్ రివ్యూస్ ఎలా అంటే ఇలా లేదు, మైథాలజీ లేదు అలా. అరే నాన్న బాబు, ప్రశాంత్ నీల్ సినిమా చూసాం అసలు అదొక వేరే జానర్. ఇది ఏంటంటే ఆల్రెడీ ఉంది. ఇది కామెడీ హర్రర్ అని, ఫ్యాంటసీ అని. సో అందులో నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ మన ప్రభాస్ గారు ఒకప్పుడు మనం బుజ్జిగాలో చేసిన కామెడీ కానీ, డార్లింగ్ ఉన్న కామెడీ కానీ, ఆ స్పాండినెస్ కానీ అది మెయింటైన్ చేసిరు. ఇలా సరాలాగా ఫైట్లు చేయాలి, ఫైట్లే ఉంటారంటే అది వేరే జానర్. అది వేరే వాళ్ళ ప్రశాంత్ ఇస్తున్నారు. బాహుబలి ఇవన్నీ చూసి ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తప్పదు. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. సో వాళ్ళు ఆ లెవెల్లో తీస్తారు అంతే తప్పించి నేను సలార్ అంటుంది నేను ఎంతో ఎక్స్ప్రెషన్స్ కాదు. నువ్వు మారుతి లెవెల్ ఇప్పుడు ఆ డైరెక్టర్ లెవెల్లో అది తీశాడు. అది ఎంత బాగుంది. నువ్వు ఫస్ట్ కామెడీ టైమింగ్ కానీ, ఆ మూమెంట్స్ కానీ. ఇప్పుడు మీరు ఫైనల్లో చూసుకుంటే అది మైథాలజీ ఏంటంటే హిప్నోటైజ్ చేయడం, ఓవర్తో హిప్నోటైజ్ ఎట్లా చేసుకోవాలి. సో ఇది మనం ఒకటి హిప్నోటైజ్ చేయకుండా ఎలా ఉండాలి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎలా ఆలోచించాలని చూపించాడు. అది అంత మంచిగా సినిమాకి ఫేక్ రివ్యూస్ బాగలేదు. డైరెక్ట్ అసలు ఇక్కడ వెళ్ళకుండా ఒక్కడోడో సినిమా చూసిండని వాడు ఒక్కడు బ్యాడ్ అని చెప్పి ఎంతమంది. అసలు నేను రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ని చూసా. వాడు యూఎస్ అంట ప్రీమియర్ ఏదో చూసినంట $30 ఎంత అయినాయి అంటానికి. వాడు వచ్చి డైరెక్ట్ బాగాలేదు. అసలు ఏంది నెగిటివ్ పాయింట్స్ ఏంది, పాజిటివ్ ఏంది అది చెప్పకుండా డైరెక్ట్ బాగాలేదు అంటే వానికి ఒక 100 మంది, ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, నిజంగానే బాగాలేదేమో అనుకుంటారు. సో అలా చేయడం నాకైతే అసలు నచ్చలేదు. అరే బాబు, వానికి కూడా మా పర్సనల్ మెసేజ్ చేస్తా గిట్ట నేను ఏమంటే నీకు ఎంతైందో చెప్పు $, కొట్టేస్తా. కానీ ఫేక్ రివ్యూస్ మాత్రం మీయకు. నీకు నచ్చలేదని నీ పాయింట్ ఆఫ్ నీకు నచ్చలే కావచ్చు. కానీ ఎవరైనా ఇప్పుడు ఫేక్ రివ్యూస్ ఇలాంటి చూసి చాలామంది పోకుండా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీకి వెళ్ళండి, మీరు వెళ్ళి మీ ఓన్ రివ్యూ మీరు చేసుకోండి. సో ప్రభాస్ యాక్టింగ్ కానీ, టైమింగ్ కానీ ఓకే. కొన్ని లైక్ విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఫేస్లో ఓకే, అవి మనం కూడా కన్సిడర్ చేస్తాం వాటిని. ఎందుకంటే అలా జరిగింది అది ఆ బడ్జెట్కి. సో దాన్ని మనం వదిలేదు. కానీ కంటెంట్ విషయంగా మాత్రం మూవీ చాలా బాగుంది. మరీ చూడలేను కాదు, మనం వాచ్ చేయొచ్చు. 1-2 times అయినా దాన్ని వాచ్ చేయొచ్చు, చూడొచ్చు ఇట్లా సినిమాని. కొన్ని బ్లాగ్స్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. అసలు క్రొకడైల్ ఫైట్ కానీ, యాజ్ వెల్ యాజ్ ఫైనల్లో ఉండే అది కూడా సూపర్ ఉంటుంది. బట్ ఏంటంటే వెళ్ళి మీ ఓన్గా మీరు రివ్యూ తీసుకోండి. ఎవడో ఫేక్ రివ్యూస్ వాళ్ళు ఇచ్చారు అని వెళ్ళకుండా ఉండడం మాత్రం మీతో వేస్ట్. నా జెన్యూన్ సినిమా అయితే నిజంగా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది, చూడొచ్చు సినిమా. ప్రభాస్ గారు మళ్ళీ ఒక బుజ్జిగా లెవెల్ ట్రై చేసిండు. బుజ్జిగా డార్లింగ్ టైంలో ఉన్న